ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటంను ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. గత రాత్రంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఉదయకాల సమయం ఈ వారాంతమునైన ప్రభా, ఈ ఉదయకాలము వేకువజామునే లేచి ప్రార్థనా పోరాటంలో పాలుపొంపులు పొందడానికి మీరు ఇస్తున్న ఈ చక్కటి కృపను బట్టి, ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. నిశ్చయముగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. ఇంకా నైనా ప్రభా, జాయిన్ అయి వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. మేము పాడుతున్నటువంటి పాటలు, స్తుతి, ఆరాధన ద్వారా మీ నామాన్ని ఘనపరుచుకునండి. మీ సన్నిధి నైనా ప్రభా మేము అనుభవించుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్ప దేవా నీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, నీ కృపను అనుగ్రహించండి. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు శక్తి గల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనమందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దామండి, దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా. ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, బలవంతుడగు దేవానికి తండ్రి, నీకే వందనాలు ఇస్తే, నీకే వందనాలు తండ్రి, నీకే హల్లెలూయా. ప్రభువా, నీ మేలు వర్ణించలేము యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే, సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీవే, ఆరాధనా నీకే,
చేతులైన వచ్చారు దేవా, నీకే స్తోత్రం, నీకే వందనాలు తండ్రి. అందరూ కూడా బిగ్గరగా స్వరం ఎత్తి యేసయ్యా నీకే వందనాలు తండ్రి, నీకే మహిమ ప్రభువా తండ్రి, నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మా రక్షణకర్త దేవా, నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు యేసయ్యా. రక్షణకర్త మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూపా. మా రక్షణకర్త మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూపా. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి కృపను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి కృపను బట్టి, దైవజనులు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. జాయిన్ అయి వీక్షిస్తున్న మీకు కూడా ప్రభునామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయము విజయవంతమైన జీవితం అనే అంశాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం. విక్టోరియస్ లైఫ్. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని మనము చదువుదాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. Romans chapter 8 verse 37. Yet in all these things we are more than conquerors through him who loved us. మనల్ని ప్రేమించిన వానిని బట్టి మనము వీటన్నిటి విషయములలో అత్యధిక విజయము పొందుతున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ జీవితం అనేది పరాజయము, ఓటమి గల జీవితము కానే కాదు. క్రైస్తవ జీవితము విజయవంతమైనటువంటి జీవితము, విజయము గల జీవితము క్రైస్తవ జీవితం. యేసు ప్రభువారికి బిడ్డలుగా
ఆయన కుమార్తెలు కుమారులుగా ఉన్నటువంటి మనమందరము కూడా అత్యధిక విజయము పొందవలసిన వారిగా ఉన్నాము. అట్టి జీవితాన్ని జీవించవలసిన బాధ్యత మనందరిది అని ప్రభు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆయన విజయంలో నడుస్తున్నామని గమనించి ఆయన విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా, ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి వారిగా అత్యధిక విజయము పొందుతూ ముందుకు సాగేటువంటి వారిగా ఉండాలి. విజయము అనగా పోరాటము, సమస్యలు లేకపోతాయి అని కాదు. పోరాటాలు, సమస్యల్లో కూడా యేసు ప్రభువారు ఆయన సిలువలో చేసినటువంటి బలియాగం ద్వారా, ఆయన అపవాది యొక్క తలను చితకద్రొక్కినటువంటి కారణంగా, మరణం చేసి పునరుద్ధానుడిగా తిరిగి లేచిన దాన్ని బట్టి మనకు అన్ని విషయాలలో, అన్ని సవాళ్ళలో, పోరాటాలలో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు అని మనం గమనించాలి. యేసులో మనము నిలకడగలిగి విశ్వాసంతో మనము గెలుపు మనకు ఉందని దృఢ నిశ్చయత కలిగి మనము జీవించేటువంటి వారిగా ఉండాలి. యేసు క్రీస్తులోనే విజయం ఉంది. మన గెలుపు ఆయన చేతిలో ఉన్నదని గమనించాలి. సమస్యలు వస్తాయి, కానీ మనకు ఆయనలో గెలిచే శక్తి ఉంది అని ఎప్పటికీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మన నడక దేవునితో సఖ్యతగా ఉంటే ఫలితంగా మనకు ఎల్లప్పుడూ జయమే. కాబట్టి ఆయన మార్గములు నడిచేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులలో మనకు అత్యధిక విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. వేటి మీద విజయం మనకుంది అనే విషయాలు మనము ఆలోచించేద్దాం. ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట పాపముల మీద విజయము, విక్టరీ ఓవర్ సిన్ అనే మాటను మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. రోమన్స్ చాప్టర్ 6 verse 14, for sin shall not have dominion over you, for you are not under law but under grace. చూడండి, పాపానికి మన మీద అధికారము లేదు అని మనం పూర్తిగా నమ్మాలి. ఏ రోజైతే మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని ప్రభువే నా జీవితంలో ప్రభువుగా, రాజుగా ఉన్నాడని మనం ప్రకటించామో, మారు మనసు పొందామో, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకున్నావో, అప్పటి నుండి పాపానికి మన మీద అధికారము లేదు. చూడండి, ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు కూడా మన మనసులో ఈ మాటలు ఉంచుకోవాలి. పాపముకు మీ మీద ప్రభుత్వము చేయడానికి వీల్లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాపానికి భయపడాల్సిన పని లేదు. పాపమునకు నా మీద అధికారము లేదు అని నీవు నమ్మాలి, మీరు నమ్మాలి. మీరు నమ్మి దాన్ని మీరు దృఢ నిశ్చయతతోటి మీరు విశ్వసించగా మీ విశ్వాసం బలపరచబడుతుంది. క్రీస్తు ద్వారా మీరు ప్రతి శోధనను జయించవచ్చు. ఏ పాపానికైనా సరే మీ మీద అధికారం లేదు. ప్రతి అధికారమును కూడా, అపవాది యొక్క అధికారాలన్నిటినీ కూడా యేసు ప్రభువారు సిలువలో వాటిని విరిచివేశాడు. ఏ పాపంని కూడా మీ మీద అధికారం లేదు. పాపములో ఇంకా కూరుకొని ఉన్నామా? నువ్వు ప్రకటించాలి, పాపమా నీకు నా మీద అధికారం లేదు, నేను నీ సొత్తు కాదు కానీ నా ప్రభువు సొత్తు. యేసు ప్రభువారు తన రక్తం ద్వారా నన్ను కొన్నాడు. పాపానికి నా మీద అధికారము లేదు. పాపం మీద విజయము కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి. శోధనలు వస్తాయా? వస్తాయి. కానీ శోధనలో జయించేటువంటి శక్తిని కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఐగుప్తు దేశంలో ఎన్నో సవాళ్లు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొనగా అన్నిటిలో కూడా దైవభక్తి కలిగి, నీతి కలిగి, యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. ఇలా జీవిస్తూ ఉండగా పొతిఫర్ ఇంటిలో అందరి మీద నాయకుడిగా ఉన్నాడు.
పొతిఫర్ అంతా కూడా ఆయనకు అప్పగించి బయటికి వెళ్ళిపోయినప్పుడు పొతిఫర్ యొక్క భార్య మాటికి శోధిస్తూ ఉంది. ఎంత శోధించినా కానీ నేను ప్రభు దృష్టికి ఇలాంటి తప్పు చేయవచ్చా, నేను చేయకూడదు అని ఎంత ప్రయత్నం చేసి చెప్పినప్పటికీ కూడా మితిమీరగా ఆ స్థలము నుండి ఆయన తప్పించుకొని పారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. తప్పించుకునే వారిగా మనం ఉండాలి. పాపమునకు లోనైనటువంటి వారిగా కాకుండా, పాపానికి మన జీవితం మీద అధికారము ఇవ్వకుండా మనము అన్ని విషయాల్లో యేసు ప్రభువారి యొక్క శక్తి ద్వారా తప్పించుకొని ఆ అధికారమునకు లోబడక ప్రభు అధికారమును మనము పలికినప్పుడు దేవుడు మనకు అత్యధిక విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి పాపమునిక, శోధనక, అపవాదిక భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. విజయం అనేది ఎలా వస్తుంది? రాజీ పడితే, సర్దుకుపోతే విజయం రాదు. కానీ పరిశుద్ధతను ఎంచుకోవడాన్ని బట్టి గొప్ప విజయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు సరేలే ఏమవుతుంది, ఏదో ఒకటి అందరూ చేస్తున్నారు కదా అని సర్దుకుపోయి రాజీ పడితే నీవు విజయం పొందలేవు. రాజీ పడకుండా దేవుని వాక్యానుసారముగా దేవునికి మహిమ తెచ్చే విధానములో నీవు పరిశుద్ధతను ఎంచుకున్నప్పుడు నీకు అత్యధిక విజయము దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం మొదటి మాట ఏంటంటే పాపము మీద విజయము. పాపానికి నా మీద అధికారము లేదు, నేను ప్రతి పాపమును కూడా జయించగలను అనేటువంటి విశ్వాసముతో నీవు ఈరోజు ఈ మాటల ద్వారా బలపరుచుకోండి. అలాగే రెండో మాట, పరీక్షలలో విజయము, విక్టరీ ఓవర్ ట్రయల్స్. మనకు సమస్యలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, శోధన ఎదురైనప్పుడు మహా ఆనందముగా ఎంచండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదువలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. జేమ్స్ చాప్టర్ 1:2-4. My brethren, count it all joy when you fall into various trials, knowing that the testing of your faith produces patience. But let patience have its perfect work, that you may be perfect and complete, lacking nothing. విశ్వాసులరా, మీ విశ్వాసమునకు పరీక్ష ఎదురైనప్పుడు, అలాగే శోధన ఎదురైనప్పుడు మహా ఆనందమని ఎంచండి. ఎందుకంటే శోధన, పరీక్షలు మన మేలు కొరకే, మన ఆశీర్వాదము కొరకే, మన విజయము కొరకే అని పూర్తి విశ్వాసముతో నమ్మి పరీక్షలలో ఓర్పు కలిగి మనం జీవిద్దాం. శోధనలో దాన్ని జయించేటువంటి దేవుని శక్తి మీద ఆధారపడి అత్యధిక విజయము పొందుతూ మనము ముందుకు సాగుదాం. కొన్నిసార్లు పరీక్ష, శోధన ఏది ఏంటి మనకు అర్థం కానప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుని మీద ఆనుకొని, దేవా నీ కృప నాకు దయచేయండి అని మనము ప్రార్థిస్తూ ముందుకు సాగినప్పుడు ఎక్కడ కూడా రాజీ పడక, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దేవుని పరిశుద్ధతను కోరుకొని, దేవా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అని మనం ప్రార్థన చేస్తూ, కనిపెడుతూ, ఎదురు చూస్తూ ముందుకు సాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో యోబును మనం గమనించినట్లయితే యోబు తన జీవితంలో అన్నీ కూడా కోల్పోయాడు, కానీ యథార్థతను కోల్పోలేదు. ఈ రోజుల్లో ఏదైనా మనకు కీడు సంభవిస్తే, మన జీవితంలో జరగకూడనిది ఏదో మన జీవితంలో జరిగినప్పుడు వెంటనే మనం కోల్పోయేది ఏంటంటే యథార్థతను కోల్పోతాం, భక్తిని కోల్పోతాం, దేవుని ఎడల విశ్వాసమును కోల్పోతాం. కానీ ఈ వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిస్థితులు ఎలా మారినా మనము దేవుని అందలి భయభక్తులు కలిగి, ఓర్పుతో, సహనముతో, పట్టుదల కలిగి, విశ్వాసమును కోల్పోకుండా, యథార్థతను కోల్పోకుండా ఆయన మార్గములో నడిచేటువంటి వారుగా ఉండాలి. ఎందుకనగా ఎవరైతే భక్తి కలిగి
జీవిస్తారో దేవుడు ఖచ్చితంగా వారిని విడిచిపెట్టడు, వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. అట్టి విధానంలో మనందరం కూడా జీవించవలసిన వారిగా ఉన్నాము అని మరొకసారి దేవుడి ఉదయకాల సమయం మనల్ని హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. యోబు అంతా కూడా కోల్పోయినప్పటికీ దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నాడు. అందుచేత యోబుకు దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆ మాటలు కూడా మనం చదువుదాం. మన పరీక్షలు గొప్ప సాక్ష్యముగా మారతాయి. అవర్ ట్రయల్స్ కెన్ బి గ్రేట్ టెస్టిమనీస్. కాబట్టి ఈరోజు సమస్య ఉందా, సమస్యలు కూడా నమ్మకంగా దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధన చేద్దాం. ఏ సమస్యలు రేపు గొప్ప సాక్ష్యంగా దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు అని పూర్తి విశ్వాసం ఉంచి శోధన వచ్చినప్పుడు, సమస్య ఎదురైనా, పరీక్ష వచ్చినప్పుడు మహా ఆనందమని ఎంచండి అని భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్. ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో, మనము ప్రార్థన విడువమో, భక్తి విడువమో, యథార్థతను కోల్పోకుండా ఉంటామో, దేవుడు అత్యధికమైనటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని, విజయాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. 2 మాటలు చూసాం ఇప్పటికే. మొదటిది పాపము మీద విజయము, రెండవది శోధనలలో, పరీక్షలలో విజయము, ఇక మూడవది శత్రువుపై విజయాన్ని అనుగ్రహించే దేవుడు, విక్టరీ ఓవర్ ద ఎనిమీ. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? నాతో పాటు కలిసి మీరందరూ కూడా చదవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. 1 John chapter 4 verse 4. You are of God, little children, and have overcome them, because he who is in you is greater than he who is in the world. ఈ లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు శక్తిమంతుడు, మీలో ఉన్నవాడు విజయం పొందినవాడు, కాబట్టి మీరు వాడిని జయించి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఇప్పటికే విజయము పొందినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి మనము ఏ విషయంలో కూడా, ఎలాంటి పరిస్థితి అయినా సరే మనము భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు పిరికితనం అనే ఆత్మను ఇవ్వలేదు, కానీ ఆయన దత్తపుత్రాత్మను మనకు దయచేశాడు. కాబట్టి ధైర్యముగా ప్రతి దినాన్ని కూడా, ప్రతి రోజును, ప్రతి గడియను ఎంతో శక్తివంతముగా, ధైర్యముగా ముందుకు సాగేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాము, మీరు సర్వాంగ కవచము ధరించుకోండి, పుట్ ఆన్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో మనమందరము కూడా మన యుద్ధము చేయడానికి, పోరాటము చేయడానికి యుద్ధ రంగంలో మనం ఉన్నామని గ్రహించి మనం ఎప్పుడు కూడా సంసిద్ధతను కలిగినటువంటి వారిగా ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణము మనం ధరించాలి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మనకు ఉండాలి. నీతి మైమరువును మనం ధరించుకున్నటువంటి వారంగా, సత్యమనే దట్టి కట్టుకొని, విశ్వాసమనే డాలు పట్టుకొని, సమాధానము కలిగినటువంటి సువార్తను గురించిన సిద్ధ మనస్సు అన్న జోడ్లను మనము ధరించి ఎప్పుడు కూడా అపవాదిని ఎదిరించడానికి సంసిద్ధత కలిగి పోరాటము చేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి వారిగా ఉండాలి. అపవాది ఎన్ని రకాలుగా మన మీద దాడి చేసినా వాడి దాడులన్నిటినీ కూడా యేసు అధికార గల నామములో ఎదుర్కొనేటువంటి విశ్వాసులుగా, సిద్ధ మనస్సు కలిగి రెడీగా ఉండడానికి సిద్ధముగా ఉండాలి. ఆమేన్. సిద్ధముగా ఉన్నటువంటి మనము ఎలాంటి దాడులు వచ్చినా కానీ ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. గమనించండి, ఈరోజు రాత్రి దొంగలు పడతారు అని మనకు తెలిస్తే మనము సిద్ధంగా ఉంటామా? ఖచ్చితంగా ఉంటాం. కావలి కాస్తాం. ఎక్కడి నుండి వస్తాడో భయంకరమైన సమాచారం మనకు అందింది, దొంగ వస్తాడు కాబట్టి వాడు రాకముందే అన్నీ కూడా సంసిద్ధత కలిగి మెలకువగా ఉంటాం. అలాగే ఏ దినము ఏ గడియో మనకు తెలీదు, అపవాది ఏ రకంగా మన మీద దాడి చేస్తాడో మనకు తెలీదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, పోరాటము చేయడానికి సిద్ధముగా ఉండాలి. అందుకే ప్రతి ఉదయం కూడా దేవుడు మనకు ప్రార్థన పోరాటాన్ని అనుగ్రహించాడు. ఈ పోరాటములో పాలుపంపులు పొందుతున్నటువంటి వారముగా ఉండి మనల్ని మనము సరిచేసుకొని వేకువజామునే మన కుటుంబము నిమిత్తమై, మన దేశము నిమిత్తమై,
మన ప్రజల నిమిత్తమై విజ్ఞాపన చేసేటువంటి వారిగా మీరు నేను మనమందరం ఉండాలి. ఈ ప్రార్థన పోరాటాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పుట్ ఆన్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ దట్ యు మే బి ఏబుల్ టు స్టాండ్ అగెయిన్స్ట్ ద వైల్స్ ఆఫ్ ద డెవిల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుడి. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించి ఎప్పుడు కూడా పోరాటములకు సిద్ధముగా ఉండాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడుతున్నది రక్త మాంసములతో కాదు, కానీ మనం పోరాడుతున్నది ఈ చీకటి అంధకార శక్తులతోటి, ఈ లోకనాథులతో మనం పోరాడుతున్నాము గనక సంసిద్ధత కలిగి దేవుడు మనకు విజయము దయచేశాడో ఆ విజయమును మనం పొందడానికి ఎప్పుడు కూడా సర్వాంగ కవచమును ధరించుకొని సిద్ధముగా ఉండవలసిన వారుగా మనం ఉన్నాం. దావీదు గొలియాతును చంపినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. దావీదు దగ్గర కత్తి లేదు, ఖడ్గము లేదు, కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? గొలియాతు, నేను ఈరోజు నీ తలను తెగ నరుకుతాను. విశ్వాసంతో పలకడం. నా దగ్గర ఉన్నది కొన్ని రాళ్ళు ఒడిసెలు మాత్రమే, కానీ నేను నీ తల ఎలా తెగ నరుగుతాను? విశ్వాసముతో మాట్లాడుతున్నటువంటి మాటలు, యుద్ధాన్ని ఆల్రెడీ జయించినటువంటి మాటలు. ఈరోజు యెహోవా నాకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. నీవైతే కత్తితో ఈటతో వీటితో నా మీదకి వస్తున్నావు, కానీ నేనైతే నీ మీదకి జీవము గల యెహోవా నామములో నీ మీదకి వస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం పోరాటక ముందే, మన శత్రువును ఎదుర్కొనక ముందే దేవుడు మనకు విజయము దయచేశాడని పూర్తి విశ్వాసముతో నమ్మేటువంటి వారిగా మనం ఉండాలి. మనము విజయము కోసము కాక విజయము నుండి పోరాడుతున్నామని మీరు గ్రహించాలి. విజయం కావాలి దేవా, విజయం కావాలి కాదు, విజయం నుండే నేను పోరాడుతున్నాను. నేను ప్రభు చెప్పినట్లుగా నేను చేస్తే విజయము నా సొంతం అవుతుంది. ఏ అపవాది క్రియలకైనా, ఎలాంటి పరీక్షకైనా, ఎలాంటి శోధనకైనా, ఏ శత్రువుకైనా భయపడకుండా గొప్ప ధైర్యముతో విజయవంతమైనటువంటి జీవితాన్ని ప్రతిదినము కూడా మనము జీవిద్దాము. దేవుడి అట్టి విధానములో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. పరిశుద్ధుడా నీకు వందనాలు. అత్యధిక విజయము గల వారిగా మేము జీవించుటకు సహాయము దయచేయండి దేవా. పాపము మీద విజయము మాకు అనుగ్రహించండి. పరీక్షల్లో, శోధనలో మాకు విజయాన్ని దయచేయండి. యేసు ప్రభువా నీకు వందనాలు. శత్రువుపై విజయమును మీరు మాకు దయచేయండి. శత్రువు ఎన్ని రకాలుగా మా మీద దాడి చేసినప్పటికీ శత్రువు నీవు ఓడించావు, శత్రువు యొక్క తలను నీవు చెతగద్రొక్కావనేటువంటి నిశ్చయత, విశ్వాసము మాకు అనుగ్రహించి మాకు నీవిచ్చినటువంటి అధికారమును బట్టి మేము అన్ని విషయాల్లో అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుతూ ముందుకు సాగుటకు నీ కృప దయచేయండి. ఈ ఉదయకాల సమయం దేవా, ఈ ప్రార్థన పోరాటమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. కృపగల రాజా నీకు వందనాలు. నీ దీవెనలు బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా నీకు వందనాలయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, గొప్ప కార్యాలు నిశ్చయముగా మీరు జరిగించండి, సహాయము దయచేయండి. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘ దర్శనం కొరకై నీకు వందనాలు. చేరుకోవడానికి సహాయం దయచేయండి. ప్రజలను తప్పించడానికి నీ కృపను అనుగ్రహించండి. ఉజ్జీవింప చేయడానికి పంపుటకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. సంఘ దర్శన నెరవేర్పు కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను, సహాయం దయచేయండి. అలాగే నీ వాక్యం సెలవిస్తున్న విధముగా తండ్రి, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని సెలవిచ్చినటువంటి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జనములను మేము అడుగుతున్నాము తండ్రి, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడడానికి సహాయం దయచేయండి. విస్తారమైనటువంటి స్థలము మా మందిరము కొరకే మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మల రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అనేక మంది నశించిపోతున్నారు. నశించిపోతున్న వారందరూ కూడా నేను తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయండి. అత్యధిక విజయం కలిగినటువంటి వారిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తెలంగాణ రాష్ట్రమును బట్టి నీకు వందనాలు. ప్రతి
జిల్లాని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆంధ్రప్రదేశ్ని బట్టి నీకు స్తోత్రం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని మీరు దీవించండి అయ్యా. నీకు వందనాలు. నీ క్షేమమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. నీవు సహాయం దయచేయండి. మా దైవజనులు నేను ప్రభు యెరూషలేములో ఉంటుండగా వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప రాజా నీకు వందనాలు. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాము, సహాయం దయచేయండి. దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి. అలాగే తండ్రి నీకు వందనాలు. బలహీనులుగా ఉన్నటువంటి వారిని యేసు శక్తిగల నామములో మీరు ఇప్పుడే ముట్టమని ప్రార్థన చేస్తున్నాను, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకు వందనాలు. ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి 4 ఆరాధనలు బట్టి నీకు స్తోత్రం. స్థానికంగా జరుగుతున్న ఆరాధనలు బట్టి నీకు వందనాలు. మా బ్రాంచ్ చర్చెస్లో, మొబైల్ చర్చ్లో జరుగుతున్నటువంటి ఆరాధనలు బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రేపటి దినం నాయన ప్రభువా అనేక మంది నీ మందిరానికి రావడానికి సహాయం దయచేయండి. గొప్ప కార్యములు మీరు చేయండి అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. JGM యూట్యూబ్ ఛానల్ బట్టి నీకు స్తోత్రం. జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్ బట్టి నీకు వందనాలు. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు బట్టి నీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప రాజా నీకు వందనాలు. ప్రతి సోమవారం ప్రేమ పూర్ణుడు టీవీ కార్యక్రమం ఆరాధన టీవీలో వస్తుండగా దేవా ఈ కార్యక్రమాన్ని కూడా మీరు దీవించండి. అనేక మంది బలపరచబడుటకు సహాయం దయచేయండి. ప్రతి ఉదయాన్నే ఈ ప్రార్థన పోరాటమును బట్టి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా నీ వాక్యములు ఈ విధంగా విని మమ్మల్ని మేము బలపరచుకొని విజయం వెంబడి విజయం పొందుటకు సహాయం దయచేయండి. మా విశ్వాసము నుండి అధిక విశ్వాసమునకు, మహిమ నుండి అధిక మహిమకు మేము ఎదుగునట్లుగా సహాయం దయచేయండి. నీకు వందనాలు. లైఫ్ గ్రూప్స్ని బట్టి నీకు స్తోత్రం దేవా. ప్లగ్ యూత్ మీటింగ్ని బట్టి నీకు వందనాలు. యవన బిడ్డలందరినీ కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రం. స్త్రీల సహవాస కూడికను బట్టి నీకు వందనాలు. ఉపవాస ప్రార్థనలు బట్టి నీకు వందనాలు తండ్రి. గొప్ప రాజా నీకు వందనాలు. మా సంఘ అవసరతలన్నీ కూడా మీ నామంలో తీర్చండి, సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం ప్రత్యేకంగా తండ్రి నీకు వందనాలు. ఎందరైతే ఏ అవసరతలో నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి అవసరతలన్నీ కూడా మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప రాజా నీకు వందనాలు. సమస్యలని దూరం అయిపోవునుగా కానీ ప్రకటిస్తున్నాను. గొప్ప దేవా నీకు స్తోత్రం తండ్రి. వారికి కావాల్సిన ప్రతి అవసరత కూడా నీ మహిమైశ్వరంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. వారు బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు వారు దీవింపబడుదురుగా కానీ ప్రకటిస్తున్నాను. గొప్ప దేవా నీకు వందనాలు. ఈ దినం నాయన ప్రభా మా ప్రియులు ఎవరైనా సరే బర్త్డే కానీ యానివర్సరీ కానీ జరుపుకున్నట్లయితే వారిని అధికంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపను అనుగ్రహించండి. గొప్ప రాజా నీకు స్తోత్రములు. అనేక మంది ఈ వాక్యాలు విని దీవించబడినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. యేసు ప్రభువా నీకు స్తోత్రం. మేము దేనికి భయపడక తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు శోధనలకు కానీ దేవా, మా పాపములకు కానీ దేవా, అపవాదికి కానీ భయపడక వీటన్నిటి మీద మీరు మాకు విజయమును అనుగ్రహించారని ప్రతి అపవాది క్రియలను మా పాదముల కింద చితుకు దొరుకుతూ విజయం వెంబడి విజయం పొందుతూ ప్రతిదినము నీ నామ మహిమార్థమై మేమందరము జీవించగలుగుటకు నీవే నీ సహాయమును మీరు మాకు దయచేయమని, నీ కృపను అనుగ్రహించమని కోరుతూ ప్రతి ఒక్కరిని కూడా మీరు మేలుతో మీ దీవెనలతో మీరు నింపి తృప్తిపరచమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్య సన్నిధి సహవాసము చేరున మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. రేపటి దినాన్న అందరూ కూడా మన మందిరంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.